నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీరేం టిఫిన్ తిన్నారో చెప్పేసేయండి. నేనైతే మా రాయలసీమ స్పెషల్ నెయ్యి కారం దోశ చేసేసాననమాట. మాకు కారం దోశలకి నాకు స్పెషల్గా అయితే మంచిగా ఎక్కువ కారం పూసుకొని తినడం ఇష్టం అనమాట. ఒక పక్క నోరు మండుతున్నా సరే ఆ చట్నీలో ముంచుకొని నెయ్యి కారం వేసుకొని తింటే అబ్బబ్బబ్బబ్బా మస్తు ఉంటుందిలేండి ఈ దోశ కాంబినేషన్. ఎంత డైట్ చేద్దాం అనుకున్నా ఇలాంటివి చేసినప్పుడు మాత్రం అస్సలు అయినా కూడా ఏంటోనండి దేవుడు వాడితే నూనె అయిపోతుంది, దోశలు వేస్తే దోసపిండి అయిపోతుంది, గిన్నెలు తోమి ఇంట్లో సోప్ అయిపోతుంది. కానీ ఏం చేసినా ఎంత చేసినా ఒంట్లో ఉన్న కొవ్వు మాత్రం కరగట్లేదు, పెరిగిపోతూనే ఉంటుంది. పట్టుమని నేను తినేది 2 దోశలు. నెక్స్ట్ ఇక్కడ చూసారా జాంపండు అండి. ఇది నేను కొన్నది కాదు, కొట్టుకొచ్చిందనమాట. మా ఆయనకు చూపించాను, పక్కింటి వాళ్ళ కాంపౌండ్లో జాంపండు చూపిస్తే నా కోసం కోసుకొచ్చారనమాట. ఈ కోసుకొచ్చిన దానికోసం మా ఇంట్లో అందరూ భాగాలు అడుగుతున్నారు మరి అన్యాయంగా. అదేంటోనండి కొంటే మాత్రం ఎవ్వరూ తినరు, ఎన్ని రోజులు అలా పడున్నా వాటిని చూడని కూడా చూడరు. ఇలా కొట్టుకొస్తే మాత్రం అందులోనూ చిలక కొట్టిన జాంపండు అనమాట. ఇవి చాలా చిన్నగా ఉంటాయి, బట్ చిన్నగా ఉన్నా సరే అప్పుడే మాగిపోతాయి అన్నమాట. ఇది ఒక టైప్ ఆఫ్ వెరైటీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.